అరవింద్, రే అరవింద్, అరవింద్. హలో మై డియర్ ఫ్రెండ్. అరవింద్, ఓకే సార్, చేస్తాను. హలో మై డియర్. మీ అమ్మ బీచ్ నువ్వు కనిపించట్లేదని పోలీస్. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను సార్. ఓకే. కొన్ని రోజుల తర్వాత నువ్వు మీ అమ్మకే కాదు ఎవ్వరికీ కనిపించావు. స్టాప్ అరవింద్. ఏంటి ప్రిపరేషన్? నీకు స్క్రిప్ట్ ఇచ్చి ఎన్ని డేస్ అవుతుంది చెప్పు? 3 weeks సార్. 3 weeks. మరేంటి ప్రిపరేషన్? అరే ఇడియట్, బయట ఆపర్చునిటీస్ లేక ఎంతమంది ఏడుస్తున్నారో తెలుసా? మరి నువ్వేంట్రా ఎలా తగలబడ్డావు? సారీ సార్. సారీ ఏంట్రా సారీ, వేస్ట్ ఫెలో. అయినా ఇంత రెక్లెస్నెస్ ఏంట్రా నీకు? నిన్ను తీసుకోవడం నాది తప్పు. ప్రాక్టీస్ చేయరా అంటే యూ కిల్లింగ్ ద డైలాగ్. అడుక్కు తింటావు ఫ్యూచర్లో. ఛా, గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్. అవసరం లేదు నువ్వు నాకు. ఇంకా నీకు ఇచ్చిన రూమ్ కూడా ఖాళీ చేయి, ఇడియట్. హలో కార్తిక్, చెప్పరా. సరే వస్తున్నా. ఏమైంది అరవింద్? మళ్ళీ ఫెయిల్ అయ్యావా? ఇది ఫెయిల్యూర్ కాదురా, అంతకంటే పెద్దది. డిజాస్టర్. అరవింద్, ఐ డోంట్ థింక్ దిస్ ద ఫస్ట్ టైం. కంగారు ఎందుకు పడతావు? ప్రతి ఫెయిల్యూర్ నీకు ఒక ఎక్స్పీరియన్సే కదా. టేక్ ఇట్ ఈజీ మ్యాన్, అండ్ వర్క్ ఫర్ ది నెక్స్ట్. ఇంకా నెక్స్ట్ టైం లేదురా. ప్రతి ఫెయిల్యూర్ ఇంకో ఫెయిల్యూర్ని దారితీస్తుంది తప్ప అసలు రైట్ వే ఏంటో. ఈ ఫియర్, అసలు ఈ ఫియర్ నన్ను ఎందుకు వదలట్లేదు నాకు అర్థం కావట్లేదు. అరవింద్, దిస్ మే నాట్ బి ద రైట్ వే. ఆ వే కరెక్ట్ కాదేమో. ఆ ప్రాసెస్కి ఫార్ములా కనిపెట్టు. డిఫైన్ ద లాజిక్ అండ్ దెన్ డూ ఇట్. అసలు ఆ రోల్ నాకు రాసి పెట్టలేదేమో. ఎందుకంటే ఆ రోల్ ప్లే చేసేంత స్ట్రెంగ్త్ నాకు లేదనిపిస్తుందిరా. అసలు నేను చూస్తున్న అరవింద్ నేనా? మీ డైరెక్టర్ వచ్చి ఆ రోల్ గురించి నీకు చెప్పినప్పుడు
నీ ఎక్సైట్మెంట్ ఎలా ఉందో నేను చూసా. ఆ హీరో రోల్ నేను చేస్తానని చెప్పి ఫీల్ అయ్యి చూడ ప్రౌడ్నెస్, అది నేను చూసా. ఆ ప్రౌడ్నెస్ ఏమైంది? వెర్ ఇస్ ఇట్ యాటిట్యూడ్ మ్యాన్? ఆ ధైర్యం ఏమైంది? అరవింద్, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు అంటే ఆ రోల్ నీది. దానికి ఊపిరి పోయాలన్నా, కాస్ట్యూమ్ వేయాలన్నా, రంగు పోయాలన్నా, అది నడవాలన్నా, నవ్వాలన్నా, ఏడవాలన్నా అది నువ్వే చేయాలి. బికాజ్ యు ఆర్ ఎ లైవ్ అరవింద్. అది గుర్తుపెట్టుకో. నువ్వు సక్సెస్ అవ్వడానికి నేనేం చేయడానికన్నా రెడీ. అది గుర్తుపెట్టుకో. సరేరా, మళ్ళీ కలుస్తా. బాయ్. అరవింద్, హాయ్, దిస్ ఇస్ రజియా. ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పు. యూ క్రేజీ ఫకింగ్ బాస్టర్డ్. యాజ్ ఇట్ ఈస్ కొజ్జాలా ఉన్నావురా, కొజ్జా. నాకు అదే కావాలి. నేనేం చేసినా అది రోల్ కోసమే. అరే, నీ టార్చర్ ఎక్కువైపోయిందిరా. నువ్వే అన్నావు కదా బావా, నా కోసం ఏదైనా చేస్తానని. నువ్వేం ఆలోచిస్తున్నావు నాకు అర్థమైంది. నేను నీకు పరిచయం 3 వీక్స్ అయింది. మేబీ 7-8 మీటింగ్స్. ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసింది, నన్ను పరిచయం చేసుకుంది కేవలం ఆ రోల్ నా మీద ప్లే చేయడానికి. రే, నిజం చెప్పరా, నన్ను పరిచయం చేసుకుని దానికోసమేనా? నీకొక విషయం చెప్పాలి. ఒకరోజు నేను నా ఫ్రెండ్ బస్సులో ట్రావెల్ చేస్తున్నా. నేను వాడికి చెప్పా నేను పెద్ద ఆర్టిస్ట్ అవుతానని. వాడు నన్ను చూసి నవ్వాడు. ఆల్మోస్ట్ ఫర్ 1 fucking hour. నేను అడిగా, ఎందుకు రా నవ్వుతున్నావు అని. వాడేమన్నాడు తెలుసా? నా లైఫ్లో ఇంత పెద్ద జోక్ వినలేదు అన్నాడు. అందులో జోక్ ఏముందని అడిగా. బట్ హీ స్టిల్ లవింగ్. అప్పటికప్పుడు ఆడి తల తీసి గోడకి తప్ప బాధాలనిపించింది. బట్ ఐ డిడ్ంట్ డూ ఇట్. ఐ డిడ్ నాట్. అరవింద్, నీ మెంటల్ స్టేట్ నాకు అర్థమైంది అరవింద్. నేను నీకు సైకలాజికల్గా సపోర్ట్ చేస్తా. ఒక్కసారి నన్ను వదులు. సారీ, ఈ సీన్లో నీకు డైలాగ్స్ లేవు. వాడెవడో లంచా కొడుకు నన్ను చూసి కామెంట్ చేస్తే వై షుడ్ ఐ కేర్? ఐ డోంట్ కేర్. ఐ డోంట్ వాంట్ టు బి సంబడి ఎల్స్ ఆపోజిట్ ఇమేజ్. నన్ను కామెంట్ చేస్తే, వాడు నన్ను చూసి నవ్వితే ఐ డోంట్ కేర్. నా ఇంట్రుకలు కూడా పీకలేడు. Fucking bastard. భయ్యా, ఏంటి మళ్ళీ వచ్చావు? ఒక్కసారి సార్తో మాట్లాడాలి ప్లీజ్. మేబీ నువ్వు కొన్ని రోజులు కలవకపోతేనే మంచిది. నీ మీద సార్ చాలా సీరియస్గా ఉన్నాడు. ఎవర్రా? సార్ అరవింద్ వచ్చాడు సార్. రమ్మను. రా అరవింద్. చెప్పు అరవింద్. సార్, ఈ రోల్ ఎవరికి ఇవ్వద్దు సార్ ప్లీజ్. నీ ఛాన్స్ అయిపోయినాయి అరవింద్. నీ అంత వేస్ట్ ఫెలోని, నీ అంత యూజ్లెస్ ఫెలోని నేను ఎక్కడా చూడలేదు. సారీ. పర్లేదు సార్, తిట్టండి. ఐ డిజర్వ్ ఇట్. కావాలంటే కొట్టండి సార్. బట్ ఈ రోల్ మాత్రం నేనే చేస్తాను సార్. సార్ ప్లీజ్ గివ్ మీ లాస్ట్ ఛాన్స్ సార్. నీ వల్ల కాదురా. మనిషికి ఏదైనా ఉండొచ్చు, బలుపు ఉండకూడదు. ఇర్రెస్పాన్సిబిలిటీ అస్సలు ఉండకూడదు. అది ఇర్రెస్పాన్సిబిలిటీ కాదు సార్, జస్ట్ చేతకాలదంతే. బట్ ప్లీజ్ గివ్ మీ 1 లాస్ట్ ఛాన్స్ సార్. ఒకే ఒక్క ఛాన్స్ సార్. ఆ
ఆ రోల్ కోసం నేను ఏదైనా చేస్తాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. నాకైతే ఇవ్వాలని లేదు, కానీ నువ్వు ఇన్నిసార్లు వచ్చి బతిలాడుతున్నావు కాబట్టి 1 లాస్ట్ ఛాన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అమ్మ ఒకవేళ కనిపించిన నిన్ను గుర్తుపట్టకుండా చేస్తా. మీ అమ్మ దట్ పేజ్. మీ అమ్మ షట్. ఓకే, కూల్. మీ అమ్మ నువ్వు కనిపించట్లేదని నువ్వే అన్నావు కదా బావా, నాకు ఏదైనా సెట్ అవుతుందని. నువ్వే అన్నావు కదా బావా, నా కోసం ఏదైనా. బా లేడీ 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 లేడీ. ఓకే, shit. మీ అమ్మ అరవింద్, రే అరవింద్, రే అరవింద్, అరవింద్, రే అరవింద్, అరవింద్, రే అరవింద్. హలో మై డియర్ ఫ్రెండ్. అరవింద్, రే ఏం చేస్తున్నావురా? అరవింద్, ఇది కరెక్ట్ కాదురా, ముందు తాళ్ళెప్పరా. అబ్బా, ఆ స్క్రిప్ట్లో రోల్ నా మీద ఎక్స్పెరిమెంట్ చేసినంత మాత్రాన నీకు పర్ఫెక్షన్ రాదురా రే.
ఐఎమ్ నాట్ సారీ. హలో మై డియర్ ఫ్రెండ్. రే అరవింద్, నన్ను వదిలేరా. నాకు నాకు మా అమ్మని చూడాలనుందిరా. మీ అమ్మ దాట్ పేజ్ నువ్వు కనిపించట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. కొన్ని రోజుల తర్వాత నువ్వు మీ అమ్మకే కాదు ఎవ్వరికీ కనిపించో. ఒకవేళ కనిపించినా నిన్ను గుర్తుపట్టకుండా చేస్తా. రే అరవింద్, నన్ను చంపకరా. ఐ గాట్ ఎ క్రేజీ ఐడియా మ్యాన్. నిన్ను చంపి నీ తల కోసి మీ అమ్మ గిఫ్ట్గా పంపిస్తే ఎలా ఉంటుంది? హౌ డస్ షీ ఫీల్స్? ఆ గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది, అందులో నీ తల చూసి అమ్మ నా కొడుకు, అమ్మ నా కొడుకు She doesn't like it, but I like it. I like it. That's awesome. రే బాస్టర్డ్, ఏం మాట్లాడుతున్నావురా? మదర్ చోద్, వదలరా, వదలు. This is your breaking point. ఇప్పుడు నిన్ను వదిలితే ఏమైనా ఉందా? No, 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 no. I like you. I like you. అమ్మా, రే రే, నన్ను ఇప్పుడే చంపారా. నన్ను వదిలితే ఖచ్చితంగా చంపేస్తా అరవింద్. అందులో డౌటే లేదురా నా కొడక. నీకొక విషయం చెప్పాలి. అందరికీ 2 ఫేసెస్ ఉంటాయి, ఇంక్లూడింగ్ యూ. 7 బిలియన్ పీపుల్, 14 బిలియన్ ఫేసెస్. బట్ నాకు మాత్రం మల్టిపుల్ ఫేసెస్ ఉంటాయి, బికాజ్ ఐమ్ అన్ యాక్టర్. ఐ లైక్ మల్టిపుల్ ఫేసెస్. ఐ లైక్ ఇట్. That's awesome. That's beautiful. అందుకేరా ఎవరిని నమ్మకూడదు. నేను నిన్ను ఊరికి చంపాను. నేను నా సినిమాల కోసం సాక్రిఫైస్ చేస్తా, నా పేరు కోసం సాక్రిఫైస్ చేస్తా. Why not? I know you. Your smile, your laughter, your fear, your weakness, your strength. And my screen name will be Kartikeya. Fuck. God, fuck this bastard. Definitely. Why not? నీ చావుని డిసైడ్ చేసేది నేనే కదా, వాడు కాదు. ఎందుకంటే నేనే దేవుణ్ణి. ఐఎమ్ ద గాడ్. నీకొక స్టోరీ చెప్పాలి. నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్. ఐ హ్యావ్ ఎ కజిన్, క్రేజీ ఫకింగ్ బాస్టర్డ్. నాకన్నా 10 years పెద్దోడు. ఒకరోజు నేను మా చెల్లి గ్రౌండ్లో ఆడుకుంటున్నాం. ఆడెందుకో లోపలికి రమ్మన్నాడు. మేము వెళ్ళాం. మా చెల్లిని ఎందుకో బయటకు పొమ్మన్నాడు. మా చెల్లి బయటికి పోయింది. నన్ను డోర్ క్లోజ్ చేయమన్నాడు. చేశా. వాడు తాగుతున్న సిగరెట్ నన్ను తాగమన్నాడు. ఐ సెడ్ నో. వాడు తాగుతున్న ఆల్కహాల్ నన్ను తాగమన్నాడు. ఐ సెడ్ నో. నాకెందుకు ఫియర్ స్టార్ట్ అయింది.
started kissing on my lips. The bottle మొత్తం విప్పి he started kissing all over my body. I don't like it. I never like it. He asked me to masturbate for him. I did it. I literally did it. He harassed me for 5 straight years. అది గుర్తొచ్చిన ప్రతిసారి నేను చేసే ఒకే ఒక్క పని, I will show you. I will show you. Come away, dear. And inside keep us, let me be late. Fly away, free. I am slain by a fate cruel me. My shroud of white struck all with you. Oh, prepare అరవింద్, it. రే నన్ను చంపకరా. My రే, part of death, no one so Lera. true did share it. Not a flower sweet. On my black coffin let there be strewn. Not a friend great. My poor corpse where bones shall be thrown. Thousands of sighs to say. Oh, lay me where a sad true lover never find my grave. నా సినిమాలో నువ్వే హీరో, నువ్వే విలన్. Thank you, sir.